అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్ఆర్ స్పైసీ కిచెన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ పాకం పల్లీలండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు పెద్దలు అందరికీ చాలా బాగా నచ్చుతాయి. ఇవి ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఎప్పుడు తిన్నా కరకరలాడుతూ ఉంటాయి. దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. చేయడం కూడా చాలా ఈజీనే. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండలు పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వరకు వేచిన పప్పు అంటే పావు కేజీ వరకు ఉంటాయండి. వేచిన పప్పులను వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా వేగనివ్వండి. ఇవి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేగనివ్వండి. హైలో పెట్టేస్తే బాగా మాడిపోతాయండి. ఒక 10 నుంచి 15 నిమిషాల్లో అయితే సరిపోతుంది. చూడండి, ఇలా 10 నిమిషాల తర్వాత ఒకసారి ఇట్లాగా ఒక వేచిన పప్పును తీసుకొని ఇలా అంటే పొట్టు మొత్తం ఊడొచ్చేస్తుంది. సో దీన్నంతా చల్లారి పెట్టేసుకోండి ఒక ప్లేట్లో. చల్లారి పెట్టేసినాక దీని పొట్టు మొత్తం బయట తీసేసేయండి. తీసేసాక ఇది చూడండి, ఇట్లాగా పొట్టు మొత్తం తీసేసుకొని ఈ పల్లీలని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అలాగే బాండలు పెట్టి ఒక పిడికెడు నువ్వులు తీసుకొని నువ్వులను కూడా ఇందులో యాడ్ చేయండి. నువ్వులు యాడ్ చేయడం వల్ల పాకం పల్లీలు చాలా రుచిగా ఉంటాయండి. కొంతమంది పిల్లలు నువ్వులు ఉండలు తినరండి. అలాంటప్పుడు వీటిలో కలిపేసేయండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఇలాగా ఈ నువ్వులని ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వాడనివ్వండి. ఇలాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ తెల్ల నువ్వులు కొంచెం గోల్డెన్ కలర్కి వస్తుంది. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఈ నువ్వులను కూడా మనం ముందుగా వేయించి పెట్టుకున్న వేచిన పప్పుల ప్లేట్లో ఇవి కూడా యాడ్ చేసేసేయండి. ఇప్పుడు పాకం తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక బాండలు పెట్టి ఒక గ్లాస్ వరకు బెల్లంని యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండండి. ఒక గ్లాస్ వేచిన పప్పుకి ఒక గ్లాస్ బెల్లం సరిపోతుందండి. స్వీట్ కొంచెం తక్కువ కావాలనుకుంటే కొంచెం తగ్గించుకోండి, ఎక్కువ కావాలంటే కొంచెం వేసుకోండి. ఇట్లాగా ఒక 5 నిమిషాల లోపలనే ఇలా పాకం పడుతుంది. చూడండి, పాకం టెస్ట్ చేసుకోవడానికి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని కొంచెం పాకం ఇందులో వేస్తే మనకి ఇలాగా చూపిస్తున్న విధంగా వేళ్ళతో తీస్తూ ఉంటే ఇట్లా రౌండ్ బాల్ సైజులో వస్తే సరిపోతుందండి. పాకం పడిపోయినట్టే. సో చూసారు విధంగా ఇలాగా బాల్ సైజులో వస్తే సరిపోతుందండి. పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక స్పూన్ వరకు పాకంలో నెయ్యిని యాడ్ చేసుకుందామండి. నెయ్యి యాడ్ చేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు వేచిన పప్పుల్ని మొత్తం ఇందులో యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేసి ఒకసారి అంతా ఫాస్ట్గా ఇట్లాగా కలిపేసేయండి. ఎక్కడ లేకుండా మొత్తం బెల్లం పాకము ఈ వేచిన పప్పులు నువ్వులకి మొత్తం బాగా పట్టేటట్టు ఒకసారి అంతా బాగా కలిపేసేసేయండి. ఇప్పుడు ఏదన్నా ఒక చాపింగ్ బోర్డ్ లాంటిది తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఈ వేచిన పప్పుల పాకం మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు ఒక చపాతీ కర్రను తీసుకొని దానికి కొంచెం ఇట్లాగా నూనెను పూసేసి ఒకసారి అది ముద్దగా ఉంది కదా, దాన్ని కొంచెం ఇట్లా పల్చగా చేసుకుందామండి. కొంచెం ఈ చపాతీ కర్రతో కొంచెం అట్లా అంటూ ఉంటే ముద్దగా ఉండేది కొంచెం పల్చగా అవుతుంది. అట్లాగే ఒక 5 నుంచి 10 నిమిషాలకి వరకు వదిలేసేయండి, అది బాగా ఆరిపోతుంది. మొత్తం ఆరిపోయాక చూడండి, ఇట్లా తీస్తే మనకి విడివిడిగా వస్తుంది. ఇలాగ చేత్తో తీయంగానే ఉండలు లేకుండా ఇట్లాగా వేసిన పప్పులకి మొత్తం పాకం బాగా పట్టేసిందండి. అంతేనండి, పాకం పల్లీలు రెడీ. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.